రే నల్ల పిశాచి వెళ్ళి ఆ తెల్ల మోహిని రెచ్చగొట్టు అడు మేడం ఏంట్రా ఏమైంది? అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా అందంగా ఉన్నావన్నాను. నా చేయి పట్టుకుని లాక్కెళ్ళి బిర్యానీ మటన్ చేపలు తినిపించి పిచ్చి కొట్టిదన్నా. అమేజింగ్. ఈ ఊళ్ళో అన్నయ్యలాగే అన్నం పెట్టి ఓ అమ్మాయి కొట్టడమా? ఎవర్రా అన్నయ్యకి మ్యాచ్ అయ్యా? వదిన హీరోయిన్ అన్నయ్య గోమతి దేవన్నయ్య. బయలుదేరింది బండి బయలుదేరింది చూడు. ఈవేళ ఖచ్చితంగా కాలం ఇప్పుడు నీకు తగిలేలా ఉంది. అడు చూడు. రారా, భయపడకు గోమతి దేవి. నిన్ను చూస్తుంటే గొప్పగా ఉంది, గర్వంగానూ ఉంది. ఏరా, కంగ్రాట్స్. ఆయనెందుకు నా దగ్గరకు వచ్చి నేను చూస్తే గొప్పగా ఉంది గర్వంగా ఉందని చెప్పి వెళ్తున్నారు? మేడం, ఇక్కడున్న టమాటాల్లో చాలా వరకు కుళ్ళినవే, కానీ మీరేరుకున్న ఈ బుట్టలో ఒక్క కుళ్ళిన టమాటా కూడా లేదు. చాలా బాగా ఏరుకున్నారని ఆయన మిమ్మల్ని పొగిడి వెళుతున్నారు. పొగిడింది చాలు, వెళ్ళండి బాబు. రండి. మీ ఇంట్లో దీపాలు వెలిగించాలి? వెలిగించాలి, కానీ లారీ డ్రైవర్ ఎగ్బెట్ తీసుకెళ్లాడు, అందుకే. మా దగ్గర దీపం లేదండి. మా దగ్గర దీపం ఉందండి. మా దగ్గర 4 దివిటీలు ఉన్నాయి, రండి వెలిగిద్దాం. తప్పుగా రండి. ఇలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి దీపం వెలిగించిన అమ్మాయిని మీ అన్నయ్య ఇప్పుడు చూశాడో? అన్నయ్య వచ్చేసాడు. నేను చెప్పలా, దేవుడు మన పక్కనే ఉన్నాడు. రా వచ్చి గోమతిని చూస్తే గుండె గల్లంతే. ఏంట్రా వాకిట్లోనే జారిపడ్డాడు? ఎందుకురా వీరు తాగుతా? అన్నయ్య ఫుల్ లోడ్ లో వస్తున్నాడు. ఎవరిని వెతుకుతున్నా? పక్కనే ఉన్న దేవుడు లేట్రా. ఏమండి, ఓసారిలా రండి. తమ్ముడు బయటదల్లే, ఇక్కడ ఎందుకురా ఇలా జారుతోంది? ఫుల్గా తాగి జోగుతూ వచ్చి నేల జారుతోందట. మీ ఇంట్లో దీపాలు పెడుతున్నాం, కాస్త హెల్ప్ చేయొచ్చుగా. ట్యూబ్లైట్ వేసుకోండి, బాగా వెలుతురు వస్తుంది. ఈయనే కరెంట్ కనిపెట్టిన లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇవాళ కార్తీక దీపం, ఇంట్లో దీపాలు వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది. అలాగా? ఓకే గోమతి దేవి, నేను హెల్ప్ చేస్తా. వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత అందంగా కళకళలాడుతుందో. అవునవును. నేను వెళ్ళొస్తాను. ఉదయంతో నావకాయ తుడుచుకోకుండా వచ్చేసావు. రక్తం అన్నయ్య కొట్టేశారు వాళ్ళు. కొట్టేరా? ఇక మొదలవుద్ది వీర మోత. ఏసేండ్రా.